పల్నాడు జిల్లా వైకుంఠపురంలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పర్యటనలో వాగ్వాదం చోటు చేసుకుంది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో శంకర్రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశాన్ని మాజీ బీజేపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు అలోకం సుధాకర్ గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆలయం వద్ద రాజకీయాలు చేయొద్దంటూ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే శంకర్రావు అనుచరులు గ్రామస్తుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వంలో అభివృద్ధి చెందిందో చర్చిద్దాం రావాలని సవాల్ విసిరారు. పెదకూరపాడు మాజీ శాసనసభ్యుడు నంబూరు శంకర్రావు గారు ఒక దురుద్దేశపూర్వకంగా అమరావతి మండలం వైకుంఠపురం గ్రామానికి తను వైసీపీ నాయకులు మంది మార్బలంతో పెద్ద ఎత్తున దురుద్దేశపూర్వకంగా వెంకటేశ్వర స్వామివారు పవిత్రమైనటువంటి స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిసిన స్వామివారు. ఈ స్వామివారి యొక్క టెంపుల్ త్వరలోనే మా నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ భాష్యం ప్రవీణ్ గారి యొక్క నేతృత్వంలో, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు కృష్ణదేవ గారి యొక్క సహకారంతో ఈ ప్రాంతవాసి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా ఉన్నటువంటి విద్యావేత్త ననపనేని సదాశివరావు గారి యొక్క పోయి జనం తొక్కిసలాట్లో కూడా జనం చనిపోవడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడూ లేదు. ఇలాంటి అపవిత్ర సంఘటనలు తిరుపతిలో జరుగుతూ ఉన్నాయి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. మరి దాన్ని సరిచేసుకోవాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. ఇప్పటికైనా ఆ చైర్మన్ పదవిని తీసేసి కొత్త చైర్మన్ని ఎన్నుకొని ఆ తిరుపతి పవిత్రతను కాపాడాలని చెప్పి మీ ద్వారా మీడియా ద్వారా మేము గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మేము ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రాం చేయటం జరిగింది. ఇప్పుడు మా అందరి తరపున మేము డిమాండ్ చేసేది ఇప్పటికైనా బిఆర్ నాయుడిని తొలగించి కొత్త చైర్మన్ని నియమించాలని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను.